కోరుతున్న కోరికలు తప్పక సాధిస్తారని పురాణాలు చెప్పబడుతున్నాయి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మనం బాగుండాలి, అందరూ కూడా బాగుండాలి. ఇదే మన యొక్క లక్ష్యం, ఇదే స్వామివారి యొక్క లక్ష్యం. లోక కళ్యాణార్థం మనము కళ్యాణాలు చేస్తుంటాం. ప్రతి దేవాలయంలో ప్రతి ధర్మకర్త ఎన్నో లక్షలు వెచ్చిస్తూ స్వామి వారి యొక్క కార్యంలో పాల్గొంటుంటారు. మరి వారి యొక్క లక్ష్యం ఏంటి? లోక కళ్యాణమే. ఆ లోక కళ్యాణార్థం వారు ఇన్ని దేవతా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా సుసంపన్నం చేయడానికి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా కృషి, ఎన్నో కష్టాలు పడుతుంటారు. భక్తులు కూడా ధర్మకర్తలకు, ఇక్కడున్న ఆచార్యులకు, అర్చకులకు మరి వారు చెప్పినట్లుగా మరి నిబంధనలు పాటిస్తూ మనము కార్యక్రమం విజయవంతం చేయాలి తప్ప అదెందుకు ఇదెందుకు అని ధర్మకర్తలను, అక్కడున్న అర్చకులను, ఇక్కడున్న సిబ్బందిని ఇబ్బంది పెట్టకూడదని మరొకసారి కోరుతూ లక్ష్మీ వెంకటరమణ గోవింద సంతాన వేణుగోపాల స్వామికి, గోలో సంతాన వేణుగోపాల స్వామికి. మరి మా ధర్మకర్త గారు శ్రీ చైర్మన్ ఆలయ ధర్మకర్త శ్రీమతి భక్తాదులందరూ తెలియజేయడమనగా శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం నందు శ్రీ గోదారంగనాథ స్వామి వారి యొక్క కార్యక్రమం, కళ్యాణోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతున్నది. కాబట్టి భక్తాదులందరూ కూడా శీఘ్రమే స్వామివారి యొక్క ప్రాంతానికి ఇచ్చి, దేవాలయ ప్రాంగణానికి ఇచ్చి స్వామివారి యొక్క అనుగ్రహానికి నైవేద్యానంతరం మహాధూపం సమర్పయామి. మళ్ళీ ఒకసారి ధూపం స్వామికి శుభ్రం యజ్ఞోపవీతం వేలం కొట్టండి. అయ్యా పవిత్రం ప్రజాపదం పురస్తాత్ ఆయుష్యమంచం పదమంచ శుభ్రం యజ్ఞోపవేదం బలమస్తు తేజ యజ్ఞోపవేద ధారణం కరిష్యే. ఓం రంగనాథ సమర్పయామి. మళ్ళా ఆచమనీయం సమర్పయామి. స్వామికి భూమితో కూడా ఈ యొక్క స్వామివారి యొక్క తల్లి స్థానం అన్నమాట. కాబట్టి శ్రీనివాసుని యొక్క అంటే వెంకటేశ్వర స్వామి అవతారం వరకు ఆమె తల్లి. వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తి ఆయన శిలారూపాన్ని దాల్చి తిరుపతి వెంకటరమణ క్షేత్రంలో నివాసం ఉన్న అంతవరకు ఆమె దండగా ఆయన యొక్క ఒడిని అంటే తన కడుపులో పెట్టుకున్నట్టు స్వామివారిని అలంకరించి, మీకు అంతా తెలుసు, అందరూ యూట్యూబ్లు చూస్తారు, సినిమాలు చూస్తారు, కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం. అయితే ఇక్కడ స్వామివారి యొక్క పరిచయ కార్యక్రమము మరియు అమ్మవారి యొక్క పరిచయ కార్యక్రమాలు చెప్తాం. ఎదుర్కోళ్ళు అంటే మనం ఇక్కడ ఎదుర్కోళ్ళనే ప్రవరలు, మహాసంకల్పం అనే రెండు కార్యక్రమాల లోపల జరుగుతాయి. ఇక్కడ
ఎదుర్కోళ్ళు అని అంటే రంగనాథ స్వామి అంటే ఎవరు అనుకుంటున్నారు అని చెప్పడం మొదలు పెడతారు. రంగనాథ ప్రవర పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార పంచార్షయ ప్రవరాన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాయ ఆది నారాయణ శర్మణ ప్రేమ్ పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార పంచార్షయ ప్రవరాన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాయ వైకుంఠనాథ శర్మణ పౌత్రాయ పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార పంచార్షయ ప్రవరాన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాయ వ్యూహ వాసుదేవ శర్మణ పుత్రాయ పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార పంచార్షయ ప్రవరాన్విత ప్రతికేశయ కన్యాదాన సోమూర్త దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీషయ కన్యాదాన సోమూర్తస్తు కన్యాం కనక సంపన్నాం కనక పరినిర్మితాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీషయ కన్యాదాన సోమూర్తస్తు. కన్యాదానం చేస్తే దాన్ని మనం చాలా తక్కువగా ఉంటాం. కొంతమంది చిన్న పిల్లగాడు ఆ పిల్లాడి కాళ్ళు నేను పట్టుకొని కడగాలనా, ఆడ ఉండేది నీ కల్లుడు కాదు, సాక్షాత్ లక్ష్మి. అందుకే మంత్రంలో చెప్తాం సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూప అనటం. అంటే భగవంతుడే నీ అల్లుని రూపంలో రుచి కూర్చున్నాడు అని అర్థం. తర్వాత మీ బిడ్డను ఏమంటారు? సాక్షాత్ లక్ష్మీదేవి అక్కడ పోయి ఆయన పెళ్లి చేసుకుంటుంది. అంటే నీ బిడ్డను లక్ష్మీదేవిగా నీ అల్లుణ్ణి నారాయణ స్వరూపునిగా మనం ఎంచి అడగాలి తప్ప నేను ఇంతటోడిని నేను అడగాలనా అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా మీకు ఆ స్వామి యొక్క గోదా రంగనాథ స్వామి వారి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉండి మీకు ఆ కన్యాదాన ఫలం దక్కుతుందని. ఇప్పుడు ఎందుకంటే స్వామివారిది చేస్తున్నారు కదా, కాబట్టి మీకు ఆ అనుగ్రహం అంతా లభిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి, ఎవరైనా బీదవాళ్ళు ఉంటారు, సపోజ్ తండ్రి లేనో తల్లి లేకనో ఉన్నటువంటి అమ్మాయిలు ఉంటారు. అటువంటి పిల్లలను మీరు పీటల మీద కూర్చొని, అది కులం ఏదైనా కాదు, పీటల మీద కూర్చొని కన్యాదానం చేస్తే ఆ ఫలితం ఖచ్చితంగా మీకు కూడా దక్కుతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా బీద పిల్లలు ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళ కన్యాదానంలో వాళ్ళు ఎవరు లేకుంటే మీరు పోయి చేసినా, నన్ను పిలిచినా నేను వచ్చి చేస్తాను. అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. కన్య అంటే సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి. ఆమెను దానం చేస్తున్నాం, ఎవరికి? నారాయణుడికి దానం చేస్తున్నాం. కాబట్టి కులము మతము భేదం అన్ని పక్క పెట్టి దీంట్లో పాల్గొంటే చాలా పుణ్యం. అందుకే ఇక్కడ మిమ్మల్ని ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో బాధ్యులు. లక్ష్మీ వెంకటరమణ గోవింద, వెంకటరమణ గోవింద, ఆపద ముక్కులవాడ వెంకటరమణ గోవింద గోవింద, సంతాన వేణుగోపాల స్వామి లక్ష్మీ వెంకటరమణ గోవింద, ఐగ్రీవ స్వామి గోవింద గోవింద, ఐగ్రీవ స్వామి గోవింద గోవింద. ఇప్పుడు జీలకర్ర బెల్లము, ఈ జీలకర్ర బెల్లం అనే కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహిస్తున్నాం. ఇది లక్ష్మీనారాయణులకు వివాహార్థం. నమః ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతిత ప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం అనగాయై నమః, ఓం వాచాయై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖై నమః, ఓం పద్మమాలధారై నమః, ఓం దేవై నమః, ఓం శుచియై నమః, ఓం స్వాహాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధాన్యాయ నమః, ఓం హిరణ్యగర్భాయ నమః. అక్కడ మీ దగ్గర ఉన్న ఒక్కల మీద కూడా అక్షింతలు వేస్తూ పోండి. ఓం శ్రీ లక్ష్మీ శ్రీరామానుజ పట్టారాయ శతగోపురంత సంకర్షణై శ్రీ సౌదర్శన పాంచజన్య భరతాచార్య మహావైష్ణవై వేదాశాస్త్ర పురాణ వైష్ణవై కథలో సాదా సేవిత పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సావధాన సుమూర్తే సావధాన సులగ్నే సావధాన తదేవ లగ్నం శరీరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీపదే యాంగ్రేయమి సాయమదాన పురుషాయ సదా మంగళం. సావధాన సుమూర్తే
సావధాన సులగ్నే సావధాన లక్ష్మీ వేస్తుండండి అంతే. ఓం శ్రీలం జగన్నాథే కంకిర శివాచరే మంజరి ఆవాహయామి ఆదర్శయామి పాద్యం సమర్పయామి అస్తయోపయామి సమర్పయామి లక్ష్మీ క్షీర సముద్రనాయతనే ఆం శ్రీరంగదామేశ్వరీ దాసేభూత సమస్త దేవతాం లోకైక దీపాంకురాం శ్రీవన్మనకరాక్షరబ్రహ్మో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య బృందనేం సరసాం వందే ముకుంద ప్రియాం ఓం శ్రీ లక్ష్మీ దేవతాభ్యో నమః సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. ఓం శ్రీ లక్ష్మీ దేవత ఆవాహయామి ఆసనోపయామి మహానైవేద్యం సమర్పయామి నైవేద్యం వేదం ధర్మజ్ఞాన సంపన్నం నానావిష్ణులో వేదం పురాణం. ఓం ప్రాణాయస్వ సమనాయస్వ మధ్య మధ్య పాణ్యం సమర్పయామి హస్త ప్రక్షాళ్యం పాద ప్రక్షాళ్యం నారికేళ గురుపార మహానైవేద్యం సమర్పయామి. నైవేద్యానంతరం పునఃధూపం సమర్పయామి అక్షితాన్ సమర్పయామి. మాంగళ్యధారణతో మూర్తులతో మొత్తు మాంగళ్యం తంతునానేన భోగరక్షణ హేతునా కంటే భక్తాభివగే దేవం శతం శతం మాంగళ్యధారణతో మూర్తులతో మొత్తు మాంగళ్యం తంతునానేన మహదేవన హేతునా భోగరక్షణ హేతునా కంటే భక్తాభివగే దేవం శతం శతం. ఓడేసుకుంటాడు ఉండండి. ఓ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంటే భక్తాభివగే దేవం శతం తర్వాత అందరూ వచ్చేస్తారు ఎవరికైనా
తీయాలనుకుంటాం వెనకాల తీసే వాళ్ళు మొహాలు అనుకోవడం చెప్తుంటే రావు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలే నవ్వేనే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలే నవ్వేనే పెళ్లి కూతురు పేరు గల జవరాలే పెళ్లి కూతురు పెద్ద పేరుల ముంజాల మెడ పెళ్లి కూతురు పేరు గల జవరాలే పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంటాల నడిమి పెళ్లి కూతురు పేరంటాల నడిమి పెళ్లి కూతురు విపు పేరు కూర్చో సిగ్గుపడే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలే నవ్వేనే పెళ్లి కూతురు బిరుదు పెందెము పెట్టే పెళ్లి కూతురు నెల బిరుదు మగని కంటే పెళ్లి కూతురు బిరుదు పెందెము పెట్టే పెళ్లి కూతురు నెల బిరుదు మగని కంటే పెళ్లి కూతురు బిరుదూరినప్పుడే పెళ్లి కూతురు బిరుదూరినప్పుడే పెళ్లి కూతురు సమృద్ధ్ పెట్టెనే పెద్ద తురుము పెళ్లి కూతురు పెట్టె చింతలు కట్టే పెళ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెళ్లి కూతురు పెట్టె చింతలు కట్టే పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను బడి పెట్టి నిజమైన పెళ్లి కూతురు తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలే నవ్వేనే పెళ్లి కూతురు ఓకే గోవిందా గోవింద స్వామి గోవింద గోవింద రంగనాథ స్వామికి జై లక్ష్మీ వెంకటరమణ గోవింద 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 సంతాన వేణుగోపాల స్వామికి ఈ విధంగా తలంబ్రాల కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని భజంత్రి. నిర్వహించినటువంటి అర్చకులు మేము ఈ కళ్యాణానికి సహకరించి మీరంతా కూడా దంపతులు వచ్చి స్వామివారి యొక్క సేవలో పాల్గొనడం గొప్ప విషయం. కాబట్టి మీ అందరినీ కూడా స్వామివారి యొక్క శేష వస్త్రాన్ని